అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వరుణయాగం ఘనంగా నిర్వహించారు. రెండో దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో నడుమ గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వరుణ యాగం కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఈవో రమణారెడ్డి ఉన్నారు. ఆయన గడిచిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వర్షాలు లేక రైతులు అల్లాడే పరిస్థితి ఏర్పడింది కదా, మీరు వరుణ యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఉదయం నుంచే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఓం నమో వీరభద్రాయ నమః. ముందుగా మన రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి వలన తీవ్ర వర్షాభావం పరిస్థితులు ఏర్పడినందున రైతులు సుభిక్షంగా వర్షాలు లేక పంటలు పండించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనకు మాండవ్య నది తీరం దగ్గర ఉన్నప్పటికీ తీవ్ర వర్షాభావం వల్ల వర్షం లేనందున మనము అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం నందు వీరశైవ అగం ప్రకారము మన ఆలయంలో ఎలా అయితే జరుగుతున్నా వీరశైవ అగం ప్రకారం మొదటి స్థానంలో ఉన్నందున ఆ 1/8/2026 నుండి 3/8/2026 వరకు మనం ఇక్కడ 3 రోజులు ఈ దైవ కార్యక్రమం ఏర్పాటు చేయదలుచుకున్నాం. నిన్నటి దినం 1/8/2026 వినాయకుని పూజ స్వామివారికి సంకల్పం చేసుకున్నాం. ఈరోజు వరుణ యాగము, వరుణి గురించి జపాలు చేయడం జరిగింది. ఈ 5 మంది పూజారులు ఒక నీటి పాత్రలో నీళ్లు పోసి దాంట్లో వాళ్ళు కూర్చొని ఒక 4 వేద పండితులతో మనం వర్షం పడడానికి వరుణ యాగం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజే మనము అగ్నిహోమం మనము యాగశాల నందు ప్రవేశించి యాగం నందు హోమం జపాలతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వేద పండితుడు మరియు మా వాళ్ళ అర్చక బృందంతో ఇలా చేయడం వల్ల రాష్ట్రము మరియు ప్రజలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాటు వాళ్ళు సుభిక్షంగా పంటలు పండించుకొని వాళ్ళు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, తిలకించడానికి, ఆ దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ ఆలయంకు కర్ణాటక భక్తులు ఎక్కువగా వీచేది కాబట్టి వాళ్ళు మన రాయచోటి పట్టణ భక్తులుగానే ఎక్కువగా పాల్గొని ఇది మునుపెన్నడూ చేయని విధంగా మనం ఈసారి ఎక్కువగా ఆటో పెట్టి పబ్లిసిటీ పాంప్లెట్ కరపత్రం ద్వారా పబ్లిసిటీ చేసినందున నిన్న గణనీయంగా భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు భక్తులు ఎక్కువగా వచ్చారు. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఎక్కువగా వచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు వరుణ జపము పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి 1001 కడవలతో స్త్రీలతో పురుషులతో అందరితో కలిసి సంయుక్తంగా వారిచే శివునికి జలాభిషేకం చేయడం అనేది జరుగుతుంది. ఈ వాటర్ను 24 hours శివాలయంలో అట్లే ఉంచి తదనంతరం మరుసటి రోజు ఆ వాటర్ను బయటికి పంపడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భావించి మనం ఈ దైవ సంకల్పం చేసినాం. కాబట్టి ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని ఈ రాష్ట్ర ప్రజలను మరియు దేవాలయానికి వచ్చే భక్తులను వాళ్ళ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చూడమని నేను సెలవు తీసుకుంటాను. ఇదే వరుణ యాగం గురించి ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి చెప్పండి, కరువుతో తీవ్ర తాండవం చేస్తా ఉంది, కానీ రైతులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క అల్లాడే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 3 రోజుల పాటు వరుణ యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఎలాంటి కార్యక్రమం స్వామివారు నిర్వహిస్తున్నారు? ప్రభుత్వం యొక్క సూచనల మేరకు దేశంలో అయితేనేమి, ప్రతి రాష్ట్రంలో గ్రామంలో అయితేనేమి, ఈసారి ఏర్పడినటువంటి ప్రకృతి విపత్తుల వలన మనకు వచ్చేటువంటి ఋతుపవనాల్లో మార్పులైతే కానీ ఇవన్నీ సంభవించడం వలన, సకాలంలో వర్షాలు కురసకపోవడం వలన, వేసినటువంటి విత్తనాలు మొలక వేయడం పోవడం, పంటలు పండకపోవడం వలన ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అయితే ఏర్పడింది. ఇటువంటి అనావృష్టి ఏర్పడినప్పుడు మనకు శాస్త్రాలలో అనావృష్టి నివారణార్థము వరుణదేవుని ప్రీతి కొరకు, సూర్యుని యొక్క ప్రీతి కొరకు వరుణ యాగాలు, వరుణ జపాలు
ఇవన్నీ జరిపించడం ద్వారా మరియు శివలింగానికి 1000 కడవలతో నీటితో అభిషేకం చేసి ఒక రోజంతా శివుణ్ణి చల్లగా ఉండేలాగా ఆ నీటిలోనే అలాగే ఉండేటట్టుగా ఏర్పాటు చేసి పూజాదికాలన్నీ నిర్వహించుకుంటే పరమేశ్వరుడు ఎప్పుడైతే చల్లగా ఉంటాడో ఈ లోకమంతా చల్లగా ఉంటుంది అని ఒక పెద్దల యొక్క ఉవాచ. దానికోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం వారి యొక్క సలహా మేరకు దేవాదాయ శాఖ యొక్క అధికారుల సూచనల మేరకు